శివాయ గురవే నమః. జ్ఞానక్షమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చేతబడులు ఎవరైనా కూడా కోరుండి మీ మీదన చేసినట్లయితే, లేకపోతే చేశారేమో అనబడేటువంటి అనుమానాలున్నా, లేకపోతే నిజంగా చేసిన ఈ యొక్క ప్రయోగ బాధలకి మీరు గురైన ఎవరైనా మీ మీద ఏమైనా కూడా ప్రయోగాలు చేసినా, ఇంకా ఇవి చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రయోగాలు, పరిస్థితులు. ఇవి మీ మీదన చేతబడి ప్రయోగాలు వంటివి జరగటం. ఇంకా అలా అంతేకాకుండా నరదిష్టి, నరఘోష మీ పట్ల ఉన్నా సరే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏమీ కూడా లేదు. ఒక మంత్రం చెప్తాను. సుదర్శన యొక్క మంత్రము. ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే 508 సార్లు జపం అనేటువంటిది చేస్తారో, ఎటువంటి చేతబడులు, ప్రయోగాలు, ఇటువంటి అన్నీ కూడా నరదిష్టి, చెల్లంగి ఇట్లాంటివి ఏవైనా సరే కావచ్చు, మీ పట్ల ఉన్నట్లయితే, వాటి యొక్క ప్రభావం మీ మీద ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా నివారించబడతాయి, తొలగిపోతాయి. మీకు ఒక రక్షణ కవచంగా ఏర్పడుతుంది. మీ మీద ముందుగానే జరిగి ఉంది, మీ మీద జరుగుతోంది అని అన్నా సరే వెంటనే నిర్వీర్యం అయిపోతాయి. నిర్వీర్యం అంటే ఇంకా ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా, ఉపయోగం లేకుండా అవన్నీ కూడా ఇంకా పటాపంచలైపోతాయి. తద్వారా చేస్తున్నటువంటి వాళ్ళకే తిరిగి తగలటం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగ ఇది ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు కానీ, లేకపోతే 508 సార్లు కానీ జపం చేసుకున్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవేమీ కూడా దరిదాపుల్లో కూడా రావు. అలాగే ఈ విధంగా పీడింపబడుతున్నటువంటి వాళ్ళు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కనీసం 3 రోజుల పాటు వరుసగా మీరు స్నానం పూర్తి చేసిన తర్వాత చక్కగా ఆ యొక్క సుదర్శన స్వామికి నమస్కారం చేసుకుని, లేకపోతే విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుని కూర్చొని 508 సార్లు జపం అనేటువంటిది చేసుకోండి. తక్షణమే మీకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్యాభేదనాయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర భేదనాయ విదారయ విదారయ భస్మీకురు కురు ఉచ్చాటయ ఉచ్చాటయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం బ్రం భేదన పరవిద్యాయ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్యాభేదనాయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర భేదనాయ విదారయ విదారయ భస్మీకురు కురు ఉచ్చాటయ ఉచ్చాటయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం రం భేదన పరవిద్యాయ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. విన్నారు కదా. ఎంతో మందికి విపరీతమైనటువంటి శత్రువుల వలన బాధలు ఉన్న, నరదిష్టి, నరఘోషలు ఉన్న, ఇలాంటి చేతబడులు ప్రయోగాలున్న కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తగ్గట్టు ఈ యొక్క మూలమంత్రంతోనే హోమం అనేటువంటిది కూడా చేస్తాం. సుదర్శన యాగం అంటాం, సుదర్శన హోమం అనేటువంటి వాటికి కూడా ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగిస్తాం. అలాగా అందరికీ కూడా సాధ్యపడినప్పుడు, వీలు పడనప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా 508 సార్లు భక్తి శ్రద్ధలతో జపం అనేటువంటిది చేసుకోండి. ఈ విధంగా బాధింపబడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు దీని నుంచి బయటకు వచ్చేస్తారు. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.